బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నాళ్లు గొప్ప మిలిటరీ శక్తిగా భావిస్తూ విర్రవీగిన పాకిస్తాన్ కి భయం అంటే ఏంటో చూపించింది భారత్. పాకిస్తాన్ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలపై భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను భారత్ లక్ష్యంగా చేసుకుని భీకర దాడి చేసింది. అయితే ఇప్పుడు ఓ సమాచారం పాకిస్తాన్లో వణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అణు స్థావరాలపై భారత్ బ్రహ్మోస్తో దాడులు చేసినట్లు తెలుస్తోంది. బ్రహ్మోస్ ధాటికి పాక్ అణ్వాయుధాల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లు సమాచారం. దీని కారణంగా పాకిస్తాన్ అమెరికా కాళ్లు పట్టుకుని భారత్ ను కాల్పుల విరమణకు ఒప్పించాలని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ బ్రహ్మోస్తో దాడి చేసినట్లు తెలుస్తోంది. నూర్ఖాన్ బేస్ వద్ద అండర్ గ్రౌండ్ లో అణ్వాయుధాలను పాకిస్తాన్ దాచినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఎయిర్ బేస్లపై భారత్ దాడితో బంకర్లు బద్దలవడంతో అణ్వాయుధాలు దెబ్బతిని వాటి నుంచి రేడియేషన్ లీక్ అయినట్లు తెలుస్తోంది. అమెరికా న్యూక్లియర్ ఆడిట్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ కు చేరుకుంది. దీంతో భారత్ చేసిన అటాక్ తో పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ధ్వంసమయ్యాయనే వాదనలకు మరింత బలం చేకూరింది. సర్గోదాకు సమీపంలోని కిర్నా పర్వతాల్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెడుతోంది. ఈ పర్వతాల్లోనే అనేక సొరంగాల్లో పాక్ వీటిని భద్రపరుస్తోంది. అయితే ఈ ప్రాంతాల్లో భారత్ దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో శనివారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. 4.0 తీవ్రతతో భూ ప్రకంపనలు రావడం కూడా ఇందుకు అనుమానాలు రేకెత్తిస్తోంది. భారత్ దాడికి ఏదైనా అణ్వాయుధం భూగర్భంలో పేలిందా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. అణ్వాయుధాలతో భారత్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి దాడులు చేసిందా అనే చర్చ జరుగుతోంది.